టీజర్‌లో వానరులు అంటే ఏంటో వీళ్ళు చెప్పారు. మాకు తెలిసి సినిమా వాళ్ళంటే ఏంటో నేను చెప్తాను. సో, నమ్మకానికి, నిజానికి మధ్య ప్రయాణం చేసేవాళ్ళు. ఎప్పుడూ ఒక హోప్‌తో ముందుగడుగు ముందడుగేయటానికి ట్రై చేసేవాళ్ళు. తమదైన ప్రపంచంలో హీరోలుగా మెలిగేవాళ్ళు. సో, వీళ్ళే సినిమా వాళ్ళని నాకు అనిపిస్తుంది. సో, ఈ 'వానర' అనేది ఒక డౌన్ ట్రేడ్ కథ అనుకోవచ్చా? అంటే డౌన్ ట్రేడ్ కథలంటే మనకు అప్‌గ్రేడ్ కథలుంటాయి. డౌన్ ట్రేడ్ కథలంటే తొక్కివేయబడ్డ వాళ్ళ కథలు కొన్ని ఉంటాయి. తొక్కివేయబడ్డ వాళ్ళ కథ కాదు సార్ ఇది. అంతే మరి జాతి గురించి ఎందుకు మాట్లాడారు? చెప్తాం ఏమైనా సార్. జాతి తక్కువ అనే మాట ఎందుకు వచ్చింది? అంటే అది ఇక్కడ అది విలన్ క్యారెక్టరైజేషన్ సార్. కానీ ఆ వర్డ్ కొంతమందిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇంకా మా సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు కదా. ఉన్నారంటే ఉన్నంత కాలం చూపించడంలో తప్పలేదు మనకి. తప్పులేదు, కానీ హీరోతో ఆడియన్స్ ట్రావెల్ అవుతాడు కాబట్టి సో అది డౌన్ ట్రేడ్ కదా అనుకోవచ్చు. అంటే ప్రతి సినిమాలో హీరో పడ్డట్టు మన సినిమాలో హీరో పడతాడు. ప్రతి సినిమాలో హీరో పడతాడు, కానీ నందు క్యారెక్టర్ వాడిన డైలాగు కొంచెం వేరే రూట్లో వెళ్ళింది. ఓకే. సో అంటే ఎట్లా అంటారు సార్ వేరే రూట్ అంటే? వేరే రూట్ అంటే అంటే అక్కడ కులం, జాతి అనేవి రిప్రజెంటేషన్. ఐ మీన్ ఇప్పుడు మీరు ఒక 2 నిమిషాలు చూసి డిసైడ్ అవ్వడం ఈజ్ డిఫరెంట్. మీరు ఒక 2 గంటల సినిమా చూసినాక ఆ 2 నిమిషాలు చూస్తే నేను థియేటర్కి వస్తా 100%. మీకు దాంట్లో ఏమనిపించింది? నాకు అనిపిస్తుంది డౌన్ ట్రేడ్ కదా అనిపించింది. అంటే ఇన్ వాట్ వే ఆ వర్డ్ అన్నందుక? ఆ వర్డ్ అన్నాను దాంట్లో ఇచ్చే అంటే ఐ మీన్ ఓకే అట్లా అనిపించింది కదా. మీరు వచ్చి మూవీ చూడండి, ఇట్స్ మై రిక్వెస్ట్. వచ్చి మూవీ చూడండి. సినిమా గ్యారెంటీ ఇస్తాను సార్. సినిమా చూడటానికి మీ ఒపీనియన్ మారొచ్చు. మీరు మాకు ఇచ్చే ఇన్విటేషన్ ఏంటి? ట్రైలరే కదా. ఆడియన్స్కి ఇచ్చే ఇన్విటేషన్ ఏంటి? దాంట్లో ఇంకా చాలా ఉందనేది నా ఫీలింగ్. వాట్ ఈస్ ద ఇన్విటేషన్ టు ద ఆడియన్స్? ట్రైలర్. యా డెఫినెట్లీ ఇన్విటేషన్ ఇస్తున్నాను, చూసి సినిమాకి రండి అంటే. రైట్. ఇన్విటేషన్ బట్టి నేను దాన్ని స్కేల్ని అర్థం చేసుకొని చూడాలో వద్దని డిసైడ్ చేసుకొని సినిమాకి వస్తాను. డైరెక్టర్గా మీ మోటివ్ ఏంటి? మోటివ్ ఆఫ్ అంటే 2 కాన్ఫ్లిక్ట్ని సెట్ చేసినప్పుడు మాకు లీడర్ కనిపిస్తున్నాడు నందు క్యారెక్టర్లో. ఒక బైక్ కనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య బ్రిడ్జ్గా, ఒక లవ్ ట్రాక్ కనిపిస్తుంది, ఒక మైథలాజికల్ టచ్ కనిపిస్తుంది. వీటన్నిటి మధ్య మేము కాన్ఫ్లిక్ట్గా ఫీల్ అయ్యేది ఏముంది? ఒక లీడర్ వర్సెస్ ఒక సామాన్యుడు, కామన్ మ్యాన్. లోవర్ కాస్ట్ అన్నారు కాబట్టి నేను ఇది డౌన్ ట్రేడ్ కదా అని స్టార్ట్ చేశాను. సో అడ్మిట్ అయిన బట్ ఇట్ నాట్ బి హెవీ. ఐ మీన్ మీరు చెప్పినట్టు టీజర్ అంటే అసురన్ రేంజ్ లో ఉండకపోవచ్చు, రేంజ్ లో ఉండకపోవచ్చు. తమిళ్ ఫ్లేవర్ ఎంత చూపిస్తారు కాస్ట్ మీద, ఇట్ నాట్ బి సో మచ్. బట్ మన ప్రైమరీ పాయింట్ ఈజ్ నాట్ ఆన్ కాస్ట్ మన సినిమాలో, బట్ హీరో క్యారెక్టర్ అది. సో విలన్ ఏంటంటే ఆడికున్న మేబీ కులపిచ్చుకో దూలకో అలాంటి పదాలు వాడతాడు సినిమాలో. వాడతాడు. సెన్సర్ వాళ్ళు ఓకే అన్నారా? తెలియదు, పంపించాము సెన్సర్ వాళ్ళకి. సో మ్యూట్ అవ్వచ్చు అయితే చెప్పలేము, ఇంకా అది సెన్సర్ వాళ్ళకి వదిలేయాలి. మన చేతిలో లేని పని కాబట్టి వీళ్ళు ట్రై, ఎందుకంటే అక్కడ నీడెడ్ సినిమాలు మనకి ఉట్టి ఏదో కొంతమంది రెచ్చగొడదాన్ని పెట్టిందే కాదు అది. ఎందుకంటే క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేస్తాడు సినిమా మొత్తం, ఏదో ఒక్కదానికోసం ఒక డైలాగ్ కోసం అని కాదు. వాట్ ఈస్ ద ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ ఏం సార్? బైక్తో రేజ్ అవుతుంది అంతే. బైక్తో రేజ్ అవుతుంది. ఐ మీన్ అందరు కుర్రాళ్ళకి ఇష్టం ఉన్నట్టే హీరో కూడా బైక్ అంటే బాగా ఇష్టం. మన ఇండియాలో చాలా స్టేట్స్లో చూసాం బైకులు, కార్లు మధ్యలో ఆపేసి తీసుకెళ్ళిపోతుంటారు ర్యాలీల కోసం. సేమ్ ఆ పాయింట్లోనే పొలిటికల్ ర్యాలీ జరుగుతున్నప్పుడు వీళ్ళ బైకులు సరిపోక ఇంకొన్ని బైకులు కావాలన్నప్పుడు హీరోని రోడ్డు మీద అడ్డంగా ఆపేసి బైక్ తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు హీరో ఎలా తెచ్చుకుంటాడు, రివోల్ట్ అవుతాడు, ఇంకేమన్నా చేస్తాడు ఏంటనేది ఇట్స్ ఎ బేసిక్ ప్లాట్ మన సినిమాకి. బైక్ తీసుకెళ్లే విషయంలో క్యాస్ట్ అవన్నీ తీసుకురాలేదు. మీరు బైక్ క్యాస్టే ఉంటుంది సార్. బైక్ ఎవడుంటే జనరల్ మన పాయింట్ ఏంటంటే ఇక్కడ అవసరమో అది మాత్రమే తెచ్చినాం, సినిమా మొత్తం అది లేదు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యు. వెయిటేజ్ మనకి హీరో క్యారెక్టర్ ఇంకా వాడు కొట్టినప్పుడు ఇంకా ఆడియన్స్ ఇంకా హ్యాపీ ఫీల్ కావాలంటే ఆ వెయిటేజ్ ఉండడానికి వీఆర్ సపోజ్ టు పుట్. ఆ డైలాగ్ తీసేస్తే మీ పర్పస్ సాల్వ్ అవుదా? ఆ డైలాగ్ తీసేస్తే సినిమా పర్పస్ సాల్వ్ అవుదా? డైలాగ్ తీసేస్తేనా? స్టిల్ ఐ మీన్ ఆ డైలాగ్ ఆ మాట అనకుండా మనం కాన్ఫ్లిక్ట్ రేజ్ చేయలేమా? చేయొచ్చు. చేయొచ్చు తప్పకుండా. ఎన్నో వేస్లో రేజ్ చేయొచ్చు కాన్ఫ్లిక్ట్ అనేది. బట్ మేము యూజ్ చేసుకున్న రూట్ ఇది.
చేసుకున్నాను అంటే కాన్షియస్గా తీసుకుని కాన్షియస్గా తీసుకున్నాం. కాన్షియస్గా Yeah, సో నేను కరెక్ట్గానే ఉన్నా. యా ఓకే. సో ఏంటి సార్ యాజ్ ఎ డైరెక్టర్గా మిమ్మల్ని మీరు హీరోని చేసుకోవడానికి కారణం ఏంటి? మా ఫాదర్ డ్రీమ్ అండి అది. ఓకే. ఆయన అవుదాం అనుకున్నారు కానీ కాలేకపోయారు. ఆఫ్టర్ 30 years మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు అలాగా. బట్ నాకు కూడా అలాగే మా ఫాదర్తో వచ్చింది అది. సో సర్లే ఎలాగన్నా అవుదాం యాక్టర్ ఆఫ్ ఇష్టం వచ్చి అది మెల్లగా ప్యాషన్ అయిపోయింది యాక్టర్ అవుదామని. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగి తప్పకుండా అవ్వాలి, ఎప్పుడో కూడా చేయాలి యాక్టింగ్ అయితే అని ఒకటైతే ఒక డ్రీమ్ ఉండిపోయింది. అండ్ ఫైనల్లీ దానికోసమని ఈ జర్నీ. మధ్యలో డైరెక్షన్ నేను చేద్దాం అనుకోలేదు సార్ నేను అసలు, కానీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు అసలు జీరో నాలెడ్జ్ ఆన్ డైరెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యాక్టింగ్ కోసమే ట్రైన్ అయ్యాను, అదే చేద్దామని వచ్చాను ఇండస్ట్రీకి. కానీ నాకు సరైన పార్ట్నర్షిప్ లేక దొరక్క మధ్యలో మళ్ళీ సినిమా ఆపేసి పాతది ఏదైతే తీసి అంతా స్ట్రైట్ చేసి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. ఫస్ట్ మీ హానెస్టీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. నాకు డైరెక్షన్ అనేది చేయాల్సి వచ్చింది అని అంటున్నారు మీరు, అంతేనా? సో చేయాల్సి వచ్చింది. సో మీరు ఎలా నమ్మారు సార్ తన డైరెక్షన్ అంటే? ఎందుకంటే మోస్ట్ రిస్కీ పార్ట్లో మీరే ఉంటారు కదా. ఎస్ అంటే యాక్చువల్ తను చెప్పినట్టు ఫస్ట్ అనుకోలేదు సార్, మనం అతని డైరెక్షన్ అనుకోలేదు. ఒక కొత్త డైరెక్టర్ని ఏదో వి డిడ్ సమ్ చిన్న ఏదో చేసి వి చోజ్ హిమ్. అక్కడ మేబీ వి ఫెయిల్డ్ అనుకోవాలి కొద్దిగా. అతనికి మీకు అంత నో సమ్వేర్ త్రూ సమ్వన్ వి గోట్ టు నో హిమ్. ఏదో ఏం చేసినాం ఇప్పుడు మనం, ఏదో 5 minutes ఏదో డెమో షూట్ తీసినాము. అది బాగానే అనిపించింది. దాని తర్వాత ఇంకా సరే వి వెంట్ ఆన్ టు ద సెట్స్. ఒక 20 days అయింది షూట్. అప్పటికి వి నెవర్ అంత ఒకసారి అది కూర్చొని చూసినాక ఇది అసలు మా సినిమా కాదు అన్న ఫీలింగ్ వచ్చింది. మనం అనుకుంది ఇది కాదు, ఇట్ వాస్ గోయింగ్ సమ్ అదర్ వే. అయితే మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడిదక్కడ ఆపేసి అమలాపురం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒక 3 months షూట్ ఆపి సార్కి సారీ చెప్పేసి ఇట్లా కాదండి మాతోని, మేము అనుకుంది ఇది కాదు, సమ్వేర్ వీఆర్ నాట్ సెట్ అవ్వట్లేదు మనకని చెప్పి ఓ 3 months షూట్ ఆపి దాని తర్వాత అవుట్ ఆఫ్ జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అది ఇది బాగా చాలా 3 months నడిచినాక హీఈస్ గాట్ గుడ్ ఐడియా మూవీ గురించి. ఎందుకంటే he traveled with the story for about 1.5-2 years along with the writer, so he's got more clarity than anyone else. Writer is very much not interested in directing the movie, so other go-to was this guy. So itan deriki he was okay, let us try, oka 2 days chuddam output etla ostundo ante in roll waste and oka 2 days try cheyadam tappem ledhu anukoni oka 2 days try chesnam. Luckyga the output was extraordinary than what we expected. అది ఇంకా కంటిన్యూ చేయాలనిపించింది. అప్పుడు క్లారిటీగా అడిగినాం, యూ రెడీ టు టేక్ దిస్ బర్డన్ అంటే హీ వాజ్ రెడీ. కొంచెం రిస్కీ అయినా కానీ హీ వాజ్ రెడీ. నాకు అతని టాలెంట్ తెలుసు కాబట్టి యాక్టింగ్లో ఈ కెన్ ఈజీలీ పుల్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్. సో దాంట్లో యాక్టింగ్లో పెద్ద స్ట్రెస్ ఉండదు అతనికి. సో ఐ థాట్ మేబీ హీ కెన్ టేక్ దిస్ స్ట్రెస్ అని సరే ముందుకెళ్దాము అని. సో వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్ మీది ఈ సినిమాకి, ఎందుకంటే డైరెక్షన్ అండ్ లీడ్ రోల్ అంటే. సో మీ సిమ్రన్ ఎలా ఎంటర్ అయింది? మీకు ఎవరు చెప్పారు కదా? నాకు ద రైటర్ విశ్వజిత్ గారు, హీ నరేటెడ్ ద స్టోరీ. ఓకే. ఏంటి వాట్ వాజ్ ద ఫస్ట్ ఇంప్రెషన్? నాకు చాలా నచ్చింది ఈ స్టోరీ తప్పకుండా. నాకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అప్పుడు నేను స్టోరీ విన్నాక. లైక్ ఐ ఆల్వేస్ హ్యావ్, ఈ క్యారెక్టర్ని ఇలా ఎందుకు రాశారు, నా క్యారెక్టర్ని ఏం ఊహించుకొని రాసుకున్నారు, అండ్ అ ఫ్యూ అదర్స్. And he was very kind, he answered all my questions. అండ్ అప్పటికే నేను ఎస్ చెప్పేశాను. నేను ఎక్కువ ఆలోచన చేయలేదు, ఎక్కువ ల్యాగ్ చేయలేదు. ఓకే. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అవుతుంది మీ పోర్ట్ఫోలియోలో. ఈ క్యారెక్టర్ నా పోర్ట్ఫోలియోలో ఎస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ డెఫినెట్లీ. విలేజ్ గర్ల్ రోల్, ఒక పల్లెటూరు అమ్మాయి, ఓకే, కొంచెం అల్లరి పిల్ల, ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇట్ ఈస్. ఎలా చూసారు సార్ సిమ్రన్లో ఆ క్యారెక్టర్ మీరు? అంటే ఆఫ్ బీట్ వెళ్దాం అనుకున్నాం సార్ మనం క్యారెక్టర్స్ నుంచి. అంటే రెగ్యులర్గా విలేజ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళని అట్లాంటి హీరోయిన్స్ అనుకోలే, కొత్తగా ఉండాలి ఏం చూసినా అన్నట్టు. అట్లా వి డిసైడెడ్ సిమ్రాన్ ఇప్పటిదాకా షీ హస్ డన్ అర్బన్ రోల్స్, అర్బన్ ఫిల్మ్స్. ఓకే, అవును. సో ఒక మోడర్న్ లుక్, తను పేరు తలుచుకోగానే ఒక మోడర్న్ లుక్కే గుర్తొస్తుంది ఎప్పటి వరకు.
సో యూ చేంజ్ ద పర్సెప్షన్. అంటే అది ఆఫ్ బీట్గా వెళ్ళాలి, చూసిన వాళ్ళు కొత్తగా ఉండాలి సినిమా. ఓకే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడుదా చేయలేదు, సో చేస్తుంటే ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతారు వస్తున్నప్పుడు. సో అట్లనే సిమ్రాన్ హ్యాస్ బీన్ ఆన్ బోర్డెడ్, అట్లనే నందు హ్యాస్ బీన్ ఆన్ బోర్డెడ్ యాజ్ అ విలన్. సో నందు సో వెరీ కోఇన్సిడెన్స్ అట్టుంది, తన సినిమా హీరోగా సైక్ సిద్ధార్థ్ రాబోతుంది 26న, మీరు ఒక విలన్గా ఈజ్ ప్లేయింగ్ ద యాంటగనిస్ట్ రోల్ కదా. సో ఎలా ఉంది అసలు నందుతో ట్రావెల్? ఇట్స్ గుడ్ అండి, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. సో నో డౌట్. యా సో ఇది అది రెండు ప్రమోట్ చేయమని చెప్పారు, అడిగారా? అది ప్రొడ్యూసరే చెప్పాలి మాకు. సైక్ సిద్ధార్థ్ అండ్ ఇది రెండు ప్రమోట్ చేయమని అడిగాము. సైక్ సిద్ధార్థ్ అచ్చా ఓకే, ఈ రెండు ప్రమోట్ చేయమని అడిగారా నందుని? లేదు సార్, అంటే ఈ మూవీ గురించి అడిగినాను. ఆ మూవీ ఎలాగో మీరు అడగకపోయినా చేసుకుంటాడు సార్. అది నాకు ఆ మూవీ గురించి ఐడియా కూడా లేదు జెన్యున్గా. ఆ మూవీ గురించి ఐడియా లేదు నాకు, అసలు చూడలేదు అసలు చూడలేదు. అదేంటి సార్, విత్ ఇన్ ఇండస్ట్రీలో ఉంటూ మీ దృష్టిలో అది పడలేదా? మేబీ ఐ వాజ్ మోర్ ఇన్ టు దిస్ ఫిలిం, అది చూడలేకపోయాను మేబీ. అంటే దీంట్లో బిజీ అయిపోయి జస్టిఫైడ్ సార్, చూడాలని రూల్ ఏం లేదు. అదే జస్ట్ నాకు అసలు ఐడియా కూడా లేదు హీరోలా వస్తున్నాడు. అయ్యో, అంటే ఈ మూవీ ప్రమోషన్కి అడిగినాను, మేబీ కొంచెం బిజీ ఉన్నాను. మీరు చెప్పింది వింటే ఆయన ప్రమోషన్స్ పెంచుతాడు, ఇంకా మనం రీచ్ అవ్వాల్సిన ఏరియా. మంచిదే సార్, అది ఇప్పుడు వచ్చి హిట్ అయితే మాకు కూడా మంచిదే కదా, ఇట్స్ గుడ్ ఫర్ అస్. తర్వాత వస్తుందిలేండి, మీరే ఓకే తర్వాత రిలీజ్ అవుతుంది. జనవరి 1 వస్తుంది. ఓకే ఫైన్. యాక్చువల్గా మొన్న 12th రావాలి, ఓకే. కాకపోతే కొంచెం అఖండ వల్ల డేట్స్ అటు అదే వల్ల దే షిఫ్ట్. అఖండ ముందు మీకు తెలియదు అయితే? లేదు అసలు ఐడియా లేదు సార్. ఓకే, ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏంటి? అంటే మీరు హీరోగా ప్రిపేర్ అయ్యారు, దిస్ ఈజ్ అన్ప్రిపేర్డ్ జాబ్ కదా. ఒకసారి దూకిన తర్వాత మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి? డైరెక్షన్ వెళ్ళిన తర్వాత అంటున్నారు. ఐ మీన్ ఫస్ట్ 3 months బ్రేక్ ఇచ్చేసాం కదా ఫస్ట్, దాని తర్వాత ఆపేసినప్పుడు 3 months వి హాల్టెడ్. ఆ 3 monthsలో నాకు హెల్ప్ చేసిన డైరెక్షన్లో ఉంటే యూట్యూబ్, ఏఐ, అవి నేర్చుకొని ఇంకా చాలా దెర్ ఈజ్ ఎనఫ్ మెటీరియల్ ఫర్ అస్ టు రీడ్ దర్. యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఏఐ త్రూ కానీ మీరు ఒక చిన్న ప్రాపర్ ప్రాంప్ట్ షార్ట్ పెట్టారంటే షార్ట్ డివిజన్తో పాటు వస్తుంది మనకి ఏఐలో పర్ఫెక్ట్గా. దాని మీద మనం ఎంత క్రియేటివ్గా చేద్దామని మనం కూర్చోవచ్చు దాని మీద. ఓకే, జనరల్లీ ఆ అసిస్టెంట్ చేసే జాబ్ ఏదైతే ఉంటుందో మనకు అదైతే ఇమీడియట్గా వస్తుంది. క్రియేటివిటీ యూస్ చేయాలి. ఎమోషన్స్ని తీసుకోవటం ఆర్టిస్టుల దగ్గర నుంచి అనేది ఎవరికి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఏ టూ ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్స్ ఒకే స్క్రిప్ట్ ఇచ్చినా ఒకలా ఉండవు సినిమాలు. దేర్ క్యారెక్టర్, దేర్ టేస్ట్లు, దేర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది స్క్రిప్ట్ మీద కదా. మనకి ఎంత ఏ యూట్యూబ్ సపోర్ట్ చేసినా మీదంటూ ఒక టేస్ట్ ఉండాలి. దాని గురించి అడుగుతున్నాను. అంటే ఎమోషన్స్ వైజ్ అంటే నాకు ఇది వార్నర్, నేను ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ ఒక ఎమోషనల్ డ్రైవ్ కనిపించింది, ఒక సామాన్యుడి పోరాటం కనిపించింది. అంటే వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ కనిపించింది, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడుతున్నాడు. బైక్ కాదు, నాకు బైక్ కనిపించలేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కనిపించింది. బైక్ అనేది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అంతే, కానీ అది పోరాడేది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కదా. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ మీద ఈ క్యారెక్టర్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ రివాల్వ్ అయ్యేది అక్కడ ఒక్క చోట రివాల్వ్ అవుతాయి అనిపిస్తుంది. కరెక్టేనా? కరెక్ట్ అండి. అండ్ వీ హ్యావ్ డన్ ఎనఫ్ ప్రిపరేషన్ బిఫోర్ వీ స్టార్ట్ ద షూట్. ఆల్మోస్ట్ 15 days దాకా వర్క్ షాప్స్ అని చేస్తూ ఉంటాం. మీకేమనిపించింది డైరెక్షన్? లైక్ ఐ థింక్ నా లైఫ్ కొంచెం ఈజీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మొదటిసారి యాక్టర్ అండ్ డైరెక్టర్ ఇస్ ద సేమ్ పర్సన్. ఎందుకంటే సెట్స్లో జనరలీ ఫస్ట్ డైరెక్టర్తో మాట్లాడతాను, ఎలా మీరు ఊహించుకుంటున్నారు, సగం పని తగ్గిపోయింది. ఎందుకంటే నేను మళ్ళీ డైరెక్టర్తో మాట్లాడి తర్వాత యాక్టర్తో మాట్లాడి ఓకే ఇలా చేయమంటున్నారు, హౌ ఆర్ యూ థింకింగ్ వీ షుడ్ డూ దిస్ సీన్. కానీ ఇక్కడ ఇద్దరు ఒక్కటే కదా. ఎలా సార్ యాక్షన్ చెప్పి అటు వచ్చేసి యాక్ట్ చేసి మళ్ళీ ఇటు వచ్చేవాళ్ళ? అది కష్టం కదండి ఎలాగో. సో బట్ ఐ హ్యావ్ మై టీమ్. సో ఇద్దరు టీంని ఇచ్చారు, నాకు టీమే లేదు నా దగ్గర. మా ఎడిటర్ గారు చుడగ ప్రసాద్ గారు యాజ్ ఇన్ ఏ గుడ్ టీమ్, ఇద్దరు పర్సన్స్ని ఇచ్చారు. దే ఆర్ వెరీ గుడ్. సో ఆన్ సెట్ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు హెల్ప్ చేసేవాళ్ళు, బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఆల్రెడీ. అంటే యాక్చువల్గా మీరు హీరో అవ్వటానికి బిహైండ్ ద స్టోరీ కూడా సినిమా చేయొచ్చు సార్. సో అక్కడ కూడా ఒక ఎమోషన్ దొరుకుతుంది గట్టిగా, ఈజీ దొరికేస్తుంది, ఈజీగా దొరుకుతుంది. ఆ 60 years బ్యాక్ కథ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ దొరికేస్తుంది. మీకు ఎప్పుడు అనిపించింది అంటే ఒక మైథలాజికల్ టచ్ ఉండడం అనేది ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్ అయింది
అంటే ఏమంటారు అంటే ఆ లైన్లోనే పడ్డారా మీరు? లేదండి, ఇప్పుడు చాలా వస్తున్నాయి. మనం ఈ స్క్రిప్ట్ లాక్ చేసింది నవంబర్, ఫైనల్ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ లాక్ చేసుకుంది నవంబర్ 2023లో. ఎందుకంటే ఒక 6 months ప్రీ ప్రొడక్షన్ చేసి గట్టిగా స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాం. అండ్ ఇది స్టార్ట్ అయింది, అసలు ఈ స్టైల్ ఆఫ్ మూవీ స్టార్ట్ అయింది హనుమాన్తో మెయిన్. ఈ మైథలాజికల్ టచ్ ఉండి వచ్చేది. అండ్ దట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ Jan 2024. మన దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉన్న టైంకి అసలు ఆ సినిమా రిలీజ్ కాలేదు ఇంకా. సో వీఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్, బట్ అప్పుడే తెలిసే టీజర్లు ట్రైలర్లు వస్తున్నట్టున్నాయి. బట్ వీఆర్ లక్కీ. కంటే ముందు అఖండ మేబీ ఇట్స్ నాట్ మైథాలజీ, షార్ట్స్ యూజ్ చేశారు ఫైనల్లో. అంటే వీ కెనాట్ కంపేర్ విత్ అఖండ కానీ హనుమాన్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్, బికాస్ ఆర్ ఫిల్మ్ స్టార్ట్స్ ఫ్రమ్ 5100 BCE. రామాయణం నుంచి స్టార్ట్ అవుతుంది మన సినిమానే. ఆ తర్వాత ఎలా ప్రజెంట్కి వస్తాం, ఏం చెప్పాలనుకుంటున్నాను, దెర్ ఇస్ ఏ క్లియర్ స్టోరీ పాత్. ఓకే, సో కథలో ఇమిడ్చింది కాదు, కథే అది. సో బేసిక్గా వానరసేనలో ఒక కోతి రావణాసురుడి మీద యుద్ధంకి వెళ్తే ఎలా ఉంటుందో అది మన స్టోరీ. ఓకే, ఇంట్రెస్టింగ్. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సబ్ప్లాట్స్. మీరు చెప్పినట్టు క్యాస్ట్ సపరేషన్ కానివ్వండి, బైక్ పాయింట్ కానివ్వండి, లాట్ మోర్ సబ్ప్లాట్స్ విచ్ విల్ బి కీప్ రివీలింగ్ యాజ్ స్టోరీ ప్రోగ్రెసెస్. న్యూ జనరేషన్ రావణ ఎట్లుంటాడో అనేది చూపించినాం. సో వై నందు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీక్ నా లిస్ట్లో కూడా లేరు అసలు నందు. నా మూవీలో నాకు కంప్లీట్లీ డిఫరెంట్ లిస్ట్ ఉండే, బట్ అది వర్కౌట్ కావట్లేదు అన్నప్పుడు మా వైఫ్ సజెస్ట్ చేసింది నాకు, నందు అయితే బాగుంటాడేమో, ఇప్పుడు చేయలే కదా రోల్, యాక్టింగ్ బాగా చేస్తాడు, ఇద్దరు పక్కనే కొంచెం సన్నగా ఫేర్గా అట్లే ఉంటారు, కొట్టుకుంటే బాగుంటుందేమో చూడడానికి అని. నాకు మేక్ సెన్స్, బాగుంది కదా అనిపించి మాట్లాడాను. హీ ఆల్సో లైక్ ద స్టోరీ, చాలా బాగుంది, చేద్దాం తప్పకుండా అని చెప్పి వీ కొలాబరేటెడ్. ఓకే సార్, సినిమా మేకింగ్కి గ్రామర్ ఏమి ఉండదు సార్. సినిమా మేకింగ్ అనేది ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో అలా ఉంటేనే ఏదైనా కొత్తదనం ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఏదైనా అది కూడా ఒక ఫార్మేట్లో ఉంటే ఎవ్రీ మూవీ ఒకేలాగా ఉంటుంది. సో మేము న్యూ కైండ్ ఆఫ్ మూవీ చూడబోతున్నామా వానరాతో? 200%, దాంట్లో డౌటే లేదు సార్. న్యూ కైండ్ ఆఫ్ మూవీ ఫ్రమ్ ఎ న్యూ టీమ్ ఉంటుంది మీకు ఆ రోజు ఎక్స్పీరియన్స్. కానీ కొత్త టీం తీసినట్టయితే ఉండదు. విత్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొత్త ఎక్స్పీరియన్స్ 100% ఇస్తాము. విత్ ద ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఇట్ వోంట్ లుక్ లైక్ న్యూ కమర్స్ ఫిలిం. కానీ 100% కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాం. బికాజ్ వీ హ్యావ్ సమ్ గుడ్ మంచి రైటర్ మన సాయి మాధవ్ గారు ఉన్నారు, వివేక్ సాగర్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిండ్రు. యాక్చువల్గా వివేక్ సాగర్ అండ్ సాయి మాధవ్ బుర్రా పేర్లు వినగానే కొంచెం అటెన్షన్ వచ్చింది. ఎస్ సార్. సో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే సాయి మాధవ్ బుర్రా గారు త్రిబులారు, బాహుబలి కైండ్ ఆఫ్ మూవీస్కి రాసిన ఆయన. సో ఈ మూవీలో అతని మాటల పదును ఎంతవరకు తెగుతుంది? చాలా అంటే చూసి తెలిసిందే కదా సార్, కొత్త ఏముంటుంది, వెరీ ఇంపాక్ట్ఫుల్. సో దర్ ఇట్ నాట్ కాంప్రమైజ్ ఎనీవేర్. చిన్న సినిమా అని చెప్పి చిన్న చూస్తే అంత అట్లా లేకుండే. యా సో ఎనీ మూవీ హీల్ డూ హిస్ జాబ్. సేమ్ అలానే మాకు కూడా చేసింది. సో డైరెక్టర్గా మీ చాయిస్ అండి సాయి మాధవ్. సో అప్రోచ్ అయినప్పుడు ఎలాంటి కాన్వర్జేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి? ఫస్ట్ యూ వాంట్ స్టోరీ మొత్తం చెప్పమన్నారు కంప్లీట్గా. అంటే జస్ట్ స్టోరీ అవుట్లైన్ ఒకటే కాదు, సీన్ టు సీన్ ఎలాంటి డైలాగ్స్ ఉంటాయి అసలు మీరు రాసుకుని మొత్తం చెప్పండి అంటే ఆల్మోస్ట్ 4 hours దాకా 3-4 hours దాకా కూర్చొని చెప్పాం స్టోరీ అంతా. ఒక్కసారి కూడా లేవలేదు, మొత్తం కంప్లీట్ అయితే స్ట్రెచ్ విన్నారు. విన్న తర్వాత ఏం చెప్పలేదు, 5 minutes బయటికి వెళ్ళిపోయారు, ఇప్పుడే వస్తాను అని చెప్పి. బ్యాక్ వచ్చి చెప్పారు చాలా బాగుంది, అంటే వింటుంటే నాకు చాలా నావెల్టీ పాయింట్స్ దొరికాయి కొత్తగా, ఇంట్రెస్టెడ్ డూ ఇట్, చేద్దాం తప్పకుండా అని చెప్పి ఓకే చెప్పేశారు. సో ప్యూర్లీ ఆన్ స్టోరీ బేసిస్ మీదనే చెప్పారు. అప్పటికీ అసలు మిగతా క్యాస్ట్కు ఎవ్వరు లాక్ కూడా కాలేదు, ఓన్లీ నేను మా రైటర్ వెళ్ళి కూర్చున్నాం ఆయన దగ్గర. సో డైరెక్టర్గా జర్నీ కంటిన్యూ చేస్తారు? నాకు యాక్టర్గా చేయాలని ఉంది, యాక్టర్గానే చేయాలని ఉంది, బట్ ఐ డోంట్ నో హౌ ఇండస్ట్రీ విల్ టేక్ ఇట్. సో వాళ్ళు యాక్టింగ్కే స్టిక్ అవ్వమంటాను సార్. ఇక సిచ్యువేషన్ డిమాండ్ చేసినా అయిపోయింది, యాక్టింగ్కే ఉంటే బెటర్ అని నాకు. సో ఆయన డైరెక్టర్గా ఆయనకి ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు మీకు? అంటే వీఆర్ సాటిస్ఫైడ్ కదా? ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్, నాట్ జస్ట్ సాటిస్ఫైడ్. కానీ అవసరం లేదు సార్, ఉండండి. ఒక టాలెంట్ ఉన్నప్పుడు ఇంకో దగ్గర పోయి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా, టైం వేస్ట్ అన్నాను, దేర్ ఆర్ సో మెనీ పీపుల్. నీకు యాక్టింగ్ అంత మంచిగా వచ్చినప్పుడు యూ క్యారీ ఆన్ విత్ దట్ అండ్ నీకు స్ట్రెస్ తగ్గితే ఇంకా బాగుంటుంది. సో మీ క్యారెక్టర్ అనేది స్టోరీకి ఎంత ఇంపార్టెంట్ సిమ్రన్?
So, Avinash, the hero's character's name is Raghu Andi, and na per Indu. Raghu life story, character establishment, Raghu ki నేను ఎక్కువ చెప్పను కానీ షీ బ్యాలెన్సెస్ హిమ్ రావణుడు అవుట్. అంటే యాక్చువల్గా నేను తీసుకెళ్ళాలి, బైక్ని తీసుకెళ్తాడు కదా, నీకేం ఇంపార్టెన్స్ ఇచ్చాడా అని అడుగుతుంది. Only ఫైటింగ్ అలాంగ్ విత్ us the వానరసేన. సో It's not hero alone. సీత కోసం యుద్ధం చేశాడు, ఇప్పుడు సీతతో కలిపి యుద్ధం చేస్తున్నాడు అంతే. కొంచెం మోడర్న్ ఏజ్ రామాయణ I mean, కదా. అది ఇది అదే చెప్తున్నాను మీకు. ఇది రాముడికి రావణుడికి అయ్యే యుద్ధం కాదు, ఒక కోతికి రావణుడికి అయ్యే యుద్ధం. ఏదైనా రావణుడితోనే కదా యుద్ధం. ఎరా రావణుడితో రామాయణం తీయాలంటే అంత రామ్ భగవాన్ జీ అండ్ సీత, రామ్ అండ్ సీత నాట్ ఇన్. అంటే మీరు సీతతో కలిసి యుద్ధం అంటున్నారు కదా, ఓకే, సో అది చెప్తాను. మేము రాముడు సీతలం కాదు, ఒక కోతిలో ఇద్దరం. సార్కి ఒకసారి మేక్ ద స్టోరీ క్లియర్, వాట్ ఎగ్జాక్ట్లీ ఏం స్టోరీ అని చెప్పు ఒకసారి. రావణుడితో యుద్ధం ఒక వానరుడికి వస్తే, అంటే అక్కడ రాముడి పాత్ర లేదు. లేదు అసలు. ఒక వానరుడు రావణంతో యుద్ధంకి వెళ్తే ఎలా ఉంటుంది? హనుమంతుడు కూడా కాదు, హనుమంతుడు కింద కూడా ఉండే కాదు, కోట్లాది వానరసేన ఉంటుంది కదా, ఆ వానరసేనలో ఒకడు ఒక భటుడు. ఎస్ అంతే. ఓకే, ఈజ్ ద మోర్ ఇంట్రెస్టింగ్ ఫైట్. దట్ ఈస్ ద ఫైట్ వీఆర్ షోయింగ్. ఓకే, ఇక్కడ ఎవరి పాత్రలతో రెసింబుల్స్ లేదైతే. అసలు ఎవరు ఇన్వాల్వ్ లేరు సార్, సీతారామ ఎవరు లేరు. ఓకే, సో రావణుడికి ఏదో ఒకటి ఎత్తుకెళ్ళటం అలవాటు కాబట్టి మీ దగ్గర నుంచి బైక్ ఎత్తుకెళ్ళాడు. మోడర్న్ జనరేషన్లో బైక్ అంతే. ఇప్పుడు సీత ఇప్పుడు ఓకే, సో నైస్ సార్. అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది మీతో కాన్వర్జేషన్ తర్వాత. అంటే ఒక న్యూ అప్రోచ్ కనిపిస్తుంది. మీ మీ మీద డబ్బులు పెట్టినని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అసలు. లైక్ మా దగ్గర విన్నింగ్ హార్స్ ఉన్నంత కాన్ఫిడెన్స్ ఉందా సార్? ఉంది సార్, అంటే చూసినా కాబట్టి ఉంది, చూడకపోతే మాట్లాడకపోయాను. చూసినా కాబట్టి. ఓకే, సూపర్ సార్. ఎందుకంటే ప్రొడ్యూసర్ అంత ధైర్యంగా ఉంటే మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది సార్. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ ఆడియన్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఫస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ప్రొడ్యూసర్. మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు, ఫస్ట్ హిట్ అయ్యేది ప్రొడ్యూసర్కి. సో అంటే ఇక్కడ స్ట్రెస్ కొంచెం నాతో పాటు అదను కూడా తీసుకున్నాడు సార్. న్యూ కమర్స్కి అందరికీ ఇంపార్టెంట్ సార్ ఫస్ట్ ఫిలిం, నాట్ జస్ట్ టు ద ప్రొడ్యూసర్. మేబీ ప్రొడ్యూసర్ ఒక 5%, 50% మోర్ ఇంపాక్ట్ ఉంటుందేమో, బికాజ్ హీ లూజ్ మనీ. బట్ దే లీవ్ సో మెనీ, వాళ్ళ కెరియర్ వదిలేసుకొని అన్న వదిలేసుకొని వచ్చి దే విల్ గెట్ ఇన్ టు మూవీస్. మాకేం సార్, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నడవలేదనుకో ఇంకో బిజినెస్ చేసుకుంటాం ఎగ్జాంపుల్ కదా, వాళ్ళు యాక్టింగ్ వదిలేసి మళ్ళీ దే కెనాట్ గో ఎనీవేర్. ఓకే, యా, బికాస్ ఒకసారి అది చూసినాక దట్ అటెన్షన్ అండ్ ఆల్, దే కెనాట్ గో ఎనీవేర్. ఒక ప్రొడ్యూసర్ దే విల్ బి మోర్ కేర్ఫుల్ దెన్ us. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇలాంటి మాటలు వింటాం చాలా కొత్తగా హ్యాపీగా ఉంది సార్. అదే అంటే ఎందుకంటే నా డబ్బు కంటే వాళ్ళ కెరియర్స్ ముఖ్యం అంటున్నారు. అంటే వాళ్ళకి కూడా ఇంపార్టెంటే కదా సార్, వాళ్ళకి దే విల్ బి మోర్ కేర్ఫుల్ దెన్ మీ. చాలా కన్సిడర్డ్ అంటే ఉండాలి సార్. మీలాగా యాక్టర్స్ వెల్ఫేర్ గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీలో. సో యూ చూజ్ ఏ రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ ప్రొడ్యూసర్ అనిపిస్తుంది. ఓకే, విష్ యూ గుడ్ లక్ సార్. 26th డిసెంబర్కి వచ్చేస్తున్నారా? ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు, 25th అనుకున్నాము, మరి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందేమో 26th పెట్టినాము, అంతే తేడా. ఎందుకు ఎవరు లేట్గా వద్దామని అంతే. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే కొత్త కంటెంట్ ఎప్పుడు కూడా ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ ఈజ్ ద బెస్ట్ ఆడియన్స్. మనం కంటెంట్ ఉంటే చాలు, అది లిటిల్ హార్ట్స్ అయినా రాజు వెడ్స్ రంబాయ్ అయినా అలా తీసుకెళ్ళిపోతారు ఆడియన్స్. సో సేమ్ ప్యాటర్న్ మీకు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.